ప్రతి ఒక్క ఆడపిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ ఈ రీల్స్ వల్ల కొన్ని జీవితాలు అల్లడం తల్లడం అయి పాడైపోతున్నాయి. కొన్ని జీవితాలే పాడైపోతున్నాయి. ఇప్పుడు ఆ రీల్స్ చేయకుంటుంటే నీ ఇంట్లో నీ డ్యూటీ ఏందో నీ పని ఏందో నువ్వు బతికినట్టుంటే ఇవాళ నీ ప్రాణం పోకపోవు కదా. ఇప్పుడు ఇప్పుడు అతనికి ఇడాకులు ఇచ్చినవో ఇయ్యలేదో మనకు తెలియదు. మళ్ళీ పెళ్లి చేసుకున్న ఒక సాఫ్ట్వేర్ డ్యూటీ చేసుకొని చక్కగా బతికేదానికి రీల్ వల్ల దొరికినావు వాడి జీవితం పాడైందని ఆకాశం మీద వచ్చి చంపేసిండు. రీల్ వల్ల ఒక టీచర్ది కూడా గంతే పని అయింది. ఆ రీల్స్ వల్ల వచ్చేది ఏంది వరకేదే ఉంది. అదొక్కటే ఆడవాళ్ళు ఆలోచించితే బాగుంటారు. అంటే ఈ ఈ సంఘటనలో వనస్థలిపురంలో ఏదైతే జరిగిందో సో ఎవరి సైడ్ తప్పు ఉందంటారు? అసలు ఎవరి సైడ్ అంటే ఒకవైపే మనం అనకూడదు కదా. ఈమె వైపు తప్పుంది, ఆయన వైపు తప్పుంది. ఇడాకులు తీసుకొని ఆమె జాగలు ఆమె బతికినప్పుడు అనకూడదు. ఇప్పుడు నీకు అలా పిల్లాన్ని వద్దనుకున్నావు, వదిలేసినావు, ఆమె మళ్ళీ పెళ్లి చేసుకొని ఆమె హ్యాపీగా బతుకుతుంది. దాన్ని తీసుకుపోయి ఏదో నీ జీవితం పాడైంది దాన్ని చెప్పటం ఎక్కడిది? అంతే కదా. ఒకలా ఆమెది తప్పైంది అనుకో, బయటకు ఉందపోయినా కోర్టుకు పెట్టకపోయినా ఏడికైనా ఈడితే అయిపోవు. ఇప్పుడు ఒక లవ్ మ్యారేజ్ ఇష్టపడి చేసుకున్నాక సరే మీకు లవ్ మ్యారేజ్లు ఆడకోసం వెళ్తున్నాయిలే కానీ ఒకళ్ళు ఇష్టపడి చేసుకున్నాక ఓపికతోటి ఉంటే ఉండవు. వాడొచ్చి ఆమెని ఏ కారణంగా వదిలిపెట్టినో అది మనకు తెలియదు. వదిలిపెట్టినప్పుడు ఆమె జాగాలో ఆమె బతికినప్పుడు ఆమెను తీసుకుపోయి చంపేది ఎక్కడిది? అవునా? అది మంచిది. ఇప్పుడు ఆమెను చంపితే ఈ ప్రజలు ఏమంటారులే, ఒక భర్తను చంపంగానే ఈ ప్రజలు ఏమంటారు, మొగడిని చంపింది అంటారు. అట్లనే చంపాలి. ఒక్కొక్క ముసలోళ్ళు కూడా ఒక మొండాలు ఉంచుకొని కాపురాలు కుటుంబాలు పాడైపోతున్నాయి. అట్లా కాకుండా ఒక్కసారి ఇలాంటి పనులే చేయాలి. తెలుగుకల్లా ఆడదైతే ఎవరి తప్పుండే మొగడు తప్పుండే మొగని చంపాలా, ఆడది తప్పుంటే ఆడవాళ్ళు వేసేయాలి తలవార్లు తీసుకొని. ఇంకోసారి అందరికి బుద్ధి వస్తుంది, రిలీజ్ చేసేటోళ్ళు కూడా బుద్ధి వస్తుంది. అంటే మనం చూసుకున్నట్లయితే ఇట్లాంటి పెద్ద పెద్ద విషయాలే కాకుండా చిన్న చిన్న విషయాలకి మొన్న గుంటూరులో చూసుకుంటే టీవీ సౌండ్ తగ్గించమని భర్త అంటే భార్య చంపేసి చేయకూడదులే. ఎరికే టీవీ సౌండ్ తగ్గివరంగానే కత్తితోటి పొడిచేది ఏందో మరి. అంటే ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పినప్పుడు ఏ కాలం వస్తుంది. అందుకే ఎట్టా పతనం అయిపోవాలో మన దేశం అలాగనే పోతుంది. ఎవరి చేతిలో ఎవడి ఆసు రాసి పెట్టిండో మనకు తెలియదు. ఇప్పుడు అల్లనైతే నిజంగా ఏం తప్పులేదు. టీవీ సౌండ్ దగ్గియమన్నందుకు కత్తి తీసుకొని పొడిచినామంటే అదేదో ప్లాన్ తోటే ఉన్నది, చంపేసింది అంతే. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ భార్యలు భర్తలే చంపడం, లేదంటే ప్రియురాలు ప్రియుడిని చంపడం, ఎక్కువ మగవాళ్ళని అంటే చంపుతున్నారు కదా ఆడవాళ్ళు. సో ఇంతకు ముందు మనం 5 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఇలాంటివి ఎక్కువ ఆడవాళ్ళ పైన జరిగిన విషయాలు అయితే మనం చూసాం. సో ఈ మధ్య కాలంలో ఎందుకు ఆడవాళ్ళు ఇట్లాగా? ఎందుకంటే ఆ భారతమాత చూసి ఏంది ఆడవాళ్ళని ఎక్కువ చంపుతారు అనుకొని ఇక ఆమెకు కూడా ఉగ్ర రూపం కాళిక దేవి దాల్సి వీళ్ళని చంపుతుందేమో నేను అనుకుంటున్నా. మగవాళ్ళు ఎంతమంది అన్నా పర్వాలేదు, ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే. ప్రాణం తీసుకుంటే ఏమవుతుంది, ఎదురుపడాలా, యుద్ధం చేయాలా, గెలవాలా, నిలబడ్డప్పుడు అది ఆడదైనా మగోడైనా గెలవకుండా చంపుకుంటారు. మళ్ళీ ఏం చూస్తారు, ఎవరి మీద చూస్తారు? చంపంగానే అయిపోతుందా? ఇప్పుడు ఆ ప్రాణం వీళ్ళు తెచ్చిందా? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాయన కాంచి వచ్చింది. అలా చేసుకోవడం చాలా తప్పు. దమ్ముంటే ఎదుర్కొనే దమ్ము ఉండాలి, ఎదుర్కోవాలి. కానీ ప్రాణాలు తీసుకుంటే ఒరిగిపోయింది ఏమున్నది అక్కడ? అవునమ్మా కాదా? అంటే ప్రస్తుతం సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు ఎందుకు ఇట్లా తయారవుతున్నాయి అంటారు? కలికాలం కదా. కలికాలం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కలికాలం కాకపోతే ఎక్కువ ఒకప్పుడు నిజంగానే ఆడవాళ్ళనే చంపినరు. ఇప్పుడు ఎక్కువ వీళ్ళు ఆడవాళ్ళు చేస్తారు. నేనేమన్నా భూదేవికి అదే కోపం వచ్చినా బద్దలు పట్టుకొని వచ్చినట్టు వస్తుందేమని నేను అనుకుంటున్నా. అలా చేసుకోకూడదు. అందరూ మంచిగా ఉండాలి, ఒకళ్ళు ఎదురుపడాలి, ఎవరు తప్పుంటే వాళ్ళది మాట్లాడుకోవాలి, దమ్ముంటే ఎదుర్కోవాలి, లేకపోతే లేదు. కానీ ఆయనను చంపితే కత్తి తీసుకొని పోవడం కానీ ఇంకొకరికి ఏదో ఉంది. వీళ్ళు కూడా ఎమ్మటే ప్రభుత్వం దాన్ని ఎమ్మటే చంపేస్తే అయిపోద్ది. ఒకళ్ళ భార్యని చంపినోడు కూడా వాడిని కూడా ఎమ్మటే ప్రభుత్వం శిక్షించాలి. 4 రోజులు కోర్టు పెట్టి డబ్బు పెట్టి, ఆ కోర్టు కూడా పోలీసు వాళ్ళు చట్టాలు కూడా ఆ డబ్బు ఎక్కడుంటే చట్టం అక్కడే ఉంటుంది. డబ్బు ఎక్కడుంటే చట్టం అక్కడే ఉంటుంది. పోలీసు వాళ్ళు జడ్జిలు ఎవరిన్నా భయపడేదే లేదు, జరుగుతూనే ఉందా? వాళ్ళ ఆత్మ వాళ్ళ మనసుకు తెలియదా, వాళ్ళ గుండెకు తెలియదా? మరి తిమ్మిని చేస్తారు కదా. అంతే, ఎవరికైనా రక్షణ కల్పించాలి కదా.
అది ఒక ప్రాణమే, మొగది కూడా ఒక ప్రాణమే, ఆడది కూడా ప్రాణమే. అది ఆలోచించుకొని మాట్లాడి చేసుకుంటే బాగుంటుంది. చేయకూడదు కదా ఆమె కూడా. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.